హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? చికెన్ బెండకాయ పులుసు చేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి. ఫ్రైలో కంటే చికెన్ ఇందులోనే బాగుంటుంది. పుల్ల పుల్లగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కూర. మాకు చికెన్ వేసి బెండకాయ పులుసు చేయాలని మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. ఒకసారి ట్రై చేద్దామని చేశాను, బాగుండింది. దానికోసం మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాను. మీరు కూడా చేయండి, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రిపరేషన్ చూడండి. చికెన్ 1/2 kg, బెండకాయలు 1/4 kg, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ 1, కొత్తిమీర, కొబ్బరి మసాలా, టమాటో ఆనియన్ ప్యూరీ, సన్నగా కట్ చేసుకున్న టమాటాలు. ఇంకా ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి. ప్రిపరేషన్ చూడండి. చికెన్ 1/2 kg కదా, ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకుందాం. నెక్స్ట్ వచ్చి పసుపు వేసుకోవాలి, 1/2 స్పూన్. సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి. తర్వాత కూరలు చూసుకొని వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇది ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి, ఒక 4 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి టమాటాని సన్నగా కట్ చేసుకున్నాను కదా, ఇది కూడా వేసుకోవాలి. చూసారు కదా, టమాటాలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకోవాలి. బెండకాయలని కొద్దిసేపు నూనెలో వేగనిస్తే జిగుటుతనం పోద్ది ఫ్రెండ్స్. మూత పెట్టకుండా ఇలాగే కొద్దిసేపు వేగనిద్దాం. చూసారు కదా, ఒక 5 మినిట్స్ బెండకాయలని ఇలా వేగనిస్తే ఆయిల్లో జిగురుతనం పోయి బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా జిగురుతనం పోయింది కదా. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. కారం వచ్చి 1.5 స్పూన్ వేసుకుంటున్నాను, టేబుల్ స్పూన్. మీరు రుచికి సరిపడా వేసుకోండి. నెక్స్ట్ కొబ్బరి మసాలా వేసుకోవాలి, ఒక 1/2 కప్ వేసుకున్నాను. ఈ ఆనియన్స్ని టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, ఇది కూడా వేసుకోవాలి. ఇదంతా మసాలా వాసన పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు వేగనిద్దాం. ఇందాక చికెన్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా వేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు వేగనిచ్చాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని, చూసారు కదా, కర్రీకి సరిపడా వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు బెండకాయలని మెత్తగా ఉడకనిద్దాం. ఇప్పుడు వరకు మూత పెట్టుకొని బెండకాయల్ని మెత్తగా ఉడకనిద్దాం. ఆ తర్వాత చింతపండు రసం వేసుకోవాలి దాంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. చూసారు కదా, బెండకాయ ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండుని రసం తీసి పెట్టుకున్నాను, ఇది కూడా వేసుకోవాలి.
వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని కూరకి సరిపడా వాటర్ వేసుకోండి. కొద్దిగా వేసుకుంటున్నాను వాటర్. మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే కొద్దిసేపు నూనె పైకి తేలి టేస్ట్గా ఉంటుంది కూర. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. చూసారు కదా, నూనె ఎంత బాగా పైకి తేలి ఎంత బాగుందో. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మా బెండకాయ చికెన్ పులుసు ఎలా ఉందో చూడండి. చూసారు కదా, మెత్తగా ఉడికిపోయింది బెండకాయ కూడా. చూసారు కదా ఎంత బాగుందో కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, రెసిపీ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.